వదిలేసి ఢిల్లీలో ఉంటే ఏం 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 ముఖ్యమంత్రి అండి ఈయన? ఆ? ఇక పొంగులేటి ఇలాగ వానాకాలం పైనుండి వానలు పడతానే తాగనీకి నీళ్లు లేవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అద్భుతమైన పరిపాలన. 5 నెలలుగా రాని మంచిలు పట్టించుకొని అధికారులు బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. ఇక చూడుర్రి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం పైనపల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. శుక్రవారం త్రాగునీరు వల్లే పైనంపల్లి గ్రామస్తులు హైవేలపై బిందెలతో వచ్చి రాస్తోరోకో నిర్వహించారు. 5 నెలల నుండి కూడా తమకు మంచినీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల వద్దకు పలుమార్లు వెళ్లామని వాళ్ళు పట్టించుకోవడం లేదే అన్నారు. పంచాయతీ సెక్రటరీని అడిగితే తమను ఎవరు పట్టించుకోవడం లేదని, ₹1,00,000 ఇస్తే నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అంటున్నారని చెప్పారు. మంత్రి పొంగులేటి వచ్చినప్పుడు కూడా సెక్రటరీకి చెప్పామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మంత్రి గారు నీళ్ళు ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇక రాష్ట్రానికి ఏం నీతులు చెప్తారండి మీరు? మీ ఇలాకాలో నీళ్ళ కష్టాలు ఉన్నాయి. ఇక ఏంది కథ ఒకసారి చెప్పుర్రి. మీ ఇలాకాలోనే నీళ్ళు ఇయ్యలేని పరిస్థితిగా రాష్ట్రంలో నీతులు చెప్తా అంటే ఎవరంటారు? ఇక పీవీ సేవలు మరవలేనివి. ఎవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఈ నిజంగా సెల్యూట్ అమ్మా. పీవీ గారు మన గొప్ప వ్యక్తి, మన తెలంగాణకు అద్భుతమైన పేరు తెచ్చిన వ్యక్తి. నేను చెప్తున్నా కదా. ఇక దశమ్మ మా కేసీఆర్ మీద ఊకెడుతుంది, పుండకూర రత్తలు రత్తది, ఏముండదు ఆడ. నితిన్ గడ్కరీతో ఈటల భేటీ. మల్కాజ్గిరి హుజురాబాద్లోని రహదారులపై చర్చ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ సెగ్మెంట్లో పాటు హుజురాబాద్లోని రహదారులపై ఆయన చర్చించారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఈటల రాజేందర్ నితిన్ గడ్కరీతో భేటీ అయినరు అనే అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నాన్ లోకల్ పాలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మిల్క్ దిగుమతి. అక్కడి నుంచే విజయ మదర్ డైరీల కొనుగోలు తక్కువ ధరలకు లభిస్తుండడంతో మొగ్గు. రాష్ట్రంలోని పాడి రైతుల నుంచి కొనేందుకు నో. బిల్లులు చెల్లింపులలోనూ తీవ్ర ఆలస్యం. ప్రశ్నిస్తే పాలు తీసుకురావద్దంటూ సమాధానం. నష్టపోతున్న రాష్ట్ర పాడి పరిశ్రమ రైతులు. రాష్ట్రంలోని విజయ మదర్ డైరీలు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగానే నడుస్తున్నాయి. కానీ గత ప్రభుత్వం పాడి పరిశ్రమను పట్టించుకోకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఇదో కథ. ఈ లంగ ముచ్చట్లన్నీ ఎందుకు రాస్తావురా భయ్? మా కేసీఆర్, అసలు కేసీఆర్ లేకపోతే ఈ దిశ పత్రిక ఉండదు భయ్.